ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: తారకాసుడి వధ తర్వాత రాక్షసుల ప్రతీకారం, కుముదుడిపై బాణ ప్రలంబుల దాడి, ఆపదలో కుముదుని ఆర్తనాదం, స్వామికి ప్రార్థన, కుముదుని రక్షించడానికి కుమారస్వామి వెళ్ళటం, రాక్షసులతో కార్తికేయుని విరోచిత పోరు, క్లైమాక్స్ బాణ ప్రలంబుల వధ, కుముదుని కృతజ్ఞతలు, భక్తుల పాలిట కొంగు బంగారమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లీలలను తప్పకుండా చూడండి. ఇక ఈ వీడియోలో బాణాప్రలంబుల వధ, కుముదుని రక్షించుడ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. ధర్మదేవుడు నారదునితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడట: ఓ నారద, ఇంతలో అక్కడికి క్రౌంచుడు అనే పర్వతుడు వచ్చాడు. క్రౌంచుడు బాణాసురుడిని చేత పీడింపబడి కుమారుని శరణు వేడాడు. యుద్ధంలో ఈశ్వరుని తేజోరూపుడైన కుమారస్వామి ధాడికి తట్టుకోలేక బాణాసురుడు తన 10,000 మంది సైన్యంతో పారిపోతూ క్రౌంచ పర్వతం ఆయుధపు కొత భాగంతో నుగ్గు చేశాడు. ఆ క్రౌంచుడు కుమారుని పాదపద్మములు భక్తితో నమస్కరించి ప్రేమతో నిండిన మాటలతో గుడిని సాదరంగా ఈ విధంగా స్తోత్రం చేశాడు: కుమారా, స్కంద, దేవదేవ, తారకాసురుడు సంహరించిన వాడా, బాణాసురుడి చేత పీడింపబడి శరణు పొందిన నన్ను రక్షించు. గొప్ప సేన గలవాడా, నాథ, దయానిధి, నీ యుద్ధంలో తన్నులు తిని పారిపోయిన బాణాసురుడు పోతూ నా దగ్గరకు వచ్చి నన్ను బాధించి శిక్షించాడు. ఓ దేవదేవా, రెల్లుగడ్డి ఎందు పుట్టినవాడా, బాణుని చేపీడింపబడి మిక్కిలి కుతుడనైన నేను పారిపోయి నిన్ను శరణ వేడుతున్నాను, దయ చూపించు. ఓ ప్రభో, ఆ బాణాసురుని సంహరించి నాకు సుఖమును కలిగించు. నువ్వు దైత్యులను సంహరించి దేవతలను రక్షించే విశిష్టమైన ప్రభుడి కదా అని వేడుకున్నాడట. భక్తులను పాలించే స్కందుడు క్రౌంచుడు చేసిన స్తోత్రానికి ప్రసన్నుడు అయిపోయాడు. సాటిలే తన శక్తిని తీసుకుని మనస్సులో శివుడు తెలుసుకున్నాడు. శంకరుడు కుమారుడైన ఆ స్కందుడు ఆ శక్తిని బాణుని మీద ప్రయోగించాడు. అప్పుడు పెద్ద శబ్దమైనది. దిక్కులు ఆకాశములు మంటలతో నిండిపోయినాయి. నారద, ఆ గొప్ప శక్తి క్షణకాలంలో బలవంతుడైన ఆ రాక్షసుడిని అతడి సేనని 10,000 మంది సైన్యాన్ని కూడా భస్మం చేసి వెంటనే గుహుడి దగ్గరకు తిరిగి వచ్చేసినది. అప్పుడు కుమారుడు పర్వత శ్రేష్ఠుడైన క్రౌంచునితో, ఇక నువ్వు నిర్భయంగా నీ ఇంటికి వెళ్ళు, ఆ రాక్షసుడు సైన్యంతో సహా నశించాడు అని చెప్పాడు. ఆ క్రౌంచుడు కుమారస్వామి చెప్పిన మాట విని ఆనందించి షణ్ముఖుడైన గుహుడిని స్తుతించి తన లోకమును చేరుకున్నాడు. స్కందుడు మహేశ్వరుని ఆనందం కోసం అక్కడే పాపమును పోగొట్టే 3 లింగాలను కూడా స్థాపించాడు. నారద, మొదటిది ప్రతిజ్ఞేశ్వరం, రెండవది కపాలేశ్వరం, మూడవది కుమారేశ్వరం అనే పేరు గల ఆ 3 లింగములను భక్తులు సమస్త సిద్ధులను ప్రసాదిస్తాయి. సర్వేశ్వరుడైన గుహుడు మళ్ళీ జయస్తంభమునకు సమీపంలో స్తంభేశ్వరుడనే పేరు గల లింగమును కూడా ఆనందంతో స్థాపించాడు. విష్ణువు మొదలైన దేవతలందరూ కలిసి దేవదేవుడు శూలాధారి అనే శివుడి లింగమును సంతోషంతో స్థాపించారు. ఆ ప్రదేశంలోనే ఆ శివలింగములన్నిటికీ అద్భుతమైన మహిమ ఉన్నది. నారద, ఆ లింగమును పూజించే భక్తులు కోరికలన్నిటినీ తీర్చడమే కాక చివరకు మోక్షము కూడా లభిస్తాయి. విష్ణువాది దేవతలందరూ సంతోషంతో నిండిన మనస్సులతో గుహుడితో పాటు కైలాసానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే శేషుని కుమారుడైన కుముదుడు రాక్షసుల చేత పీడింపబడిన వాడై కుమారుని శరణు వేడాడు. తారకాసుని అనుచరులు మిక్కిలి బలవంతుడైన రాంబాసురుడు ఆ యుద్ధంలో నుంచి పారిపోయి మరొక చోట ఉపద్రవాన్ని సృష్టించాడు. అప్పుడు సర్వాధిపతి అయిన శేషుని పుత్రుడు కుముదుడు పార్వతీతనుడైన కుమారుని శరణు వేడి స్తోత్రం చేశాడు: దేవదేవ, మహాదేవ, శ్రేష్ఠ పురుష, తండ్రి, మహాప్రభో, నేను ప్రలంబుని చేత హింసించబడి నిన్ను శరణు వేడుతున్నాను. నిన్ను శరణు వేడిన నన్ను రక్షించు. కుమారా, స్కంద, దేవదేవ, తారకాసుని సంహరించిన మహాప్రభో, నువ్వు దీనులకు బంధుడివి కదా, కరుణా సముద్రుడివి కదా, నమస్కరించిన వారి పట్ల ప్రేమ గలవాడివి కదా, దుష్టులు దండించేవాడివి, శరణు పొందిన వాడివి, సత్పురుషులకు గతివి ఇవే కదా అంటూ స్తోత్రం చేసి ఆ ప్రలంబాసుని చంపమని ప్రార్థించాడు. కుముదుడిని ప్రార్థన మేరకు షణ్ముఖుడు పరమశివుని పాదపద్మను తలుచుకొని తన ఆయుధమైన శక్తిని చేత ధరించాడు. పార్వతీతనుడు ఆ శక్తిని ప్రాణంబుని మీద విసిరాడు. అప్పుడు పెద్ద శబ్దమును పుట్టి దిక్కులు ఆకాశములు మరలా మండినాయి. నారద,
ఎంతటి పనినైనా తేలికగా సాధించగల ఆ శక్తి ఆ రాక్షసుడిని అతని 10,000 సైన్యాన్ని వేగంగా భస్మం చేసి మరలా గుహని దగ్గరకు వెంటనే తిరిగి వచ్చినది. అప్పుడు ఆ కుమారుడు బాలకుడైన కుముదునితో, ఇక నువ్వు నిర్భయంగా నీ ఇంటికి వెళ్ళు, ఆ రాక్షసుడు సైన్యంతో సహా మరణించాడు అని చెప్పాడు. శేషుని కుమారుడైన కుముదుడు ఆ స్కందుని మాట విని కుమారస్వామికి నమస్కరించి స్తోత్రము చేసి ఆనందంతో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఓ నారద, నీకు ఈ విధంగా కుమార విజయము, తారకాసురవధ అనే అత్యంత ఆశ్చర్యకరములైన వృత్తాంతములను వర్ణించాను కదా. ఈ వృత్తాంతము పాపములన్నింటినీ పోగొట్టేటటువంటిది, మానవుల కోరికను తీర్చేటటువంటిది, దివ్యమైన గాథ, పవిత్రమైన కీర్తిని ఇచ్చేటటువంటిది, ఆయుర్దాయమును కలిగించేటటువంటిది. ఈ గాథ సత్పురుషులకు భక్తిని, భుక్తిని, ముక్తిని కూడా ఇస్తుంది. ఏ మానవులు దివ్యమైన ఈ కుమారస్వామి యొక్క కీర్తిని గానం చేస్తారో లేదా వింటారో వారు అంతులైన భాగ్యములను అనుభవించి చివరకు శివలోకమును కూడా పొందుతారు. ఏ జనులు ఆ దివ్యమైన కీర్తిని శ్రద్ధతో భక్తితో వింటారో వారు అక్కడ గొప్ప సుఖమును అనుభవించి చివరకు మోక్షమును కూడా పొందుతారు. నారద, హరి ఓం తత్సతు. ఇంతటితో బాణ ప్రారంభుల వధ, కుముదుని రక్షించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవతలు కార్తికేయుని స్తోత్రము చేయుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.